డాక్టర్ రాగిణి గౌడ్, డాక్టర్ సురేష్ గారి ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో జాతా ఫర్టిలిటీ సెంటర్ కొత్తగా హాస్పిటల్ పెట్టడం మా అందరికీ గర్వకారణం. మా కుటుంబ సభ్యులైనటువంటి డాక్టర్ రాగిణి గౌడ్ గారు, ఇద్దరు దంపతులు సురేష్ గారు కలిసి పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ అందుబాటులో ఉండే వైద్యం. చాలామంది కూడా పిల్లల సమస్య అనేది, పిల్లల కాలేరైన సమస్య అనేటివి చాలా సమస్య ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ వైద్యం చాలా ఖరీదైన వైద్యం అని చెప్పి అపోహలు ఉండేది. కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఒక నాణ్యతమైనటువంటిది మంచి ల్యాబొరేటరీతో స్వతహాగా ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్లతో జాయింట్గా పనిచేసినటువంటి రాగిణి గారు ఈరోజు తానే ఒక స్వయంగా హైదరాబాద్లోనే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, పెద్ద గొప్ప ఫర్టిలిటీ సెంటర్ కావాలని ఆమె స్వతహాగా ఆలోచనతో దంపతులందరూ కూడా ఈరోజు హైటెక్ సిటీలో పెట్టడం అనేది చాలా సంతోషం. ఆమె కృషి, పట్టుదల, కమిట్మెంటు, నిజాయితీ, ఆమె ఎదుగుదలలోనే మాకు చిన్ననాటి నుంచే మేము గుర్తిస్తున్నాం. ఫ్యూచర్లో అద్భుతమైనటువంటి, నాణ్యతమైనటువంటి, నీతి నిజాయితీగా పేషెంట్స్కు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వారు కన్న కలలను సాకారం చేస్తుందనేటువంటి నమ్మకం మా అందరిలో ఉంది. ఈరోజు మా పెద్దలు డాక్టర్ గంగాధర్ గౌడ్ గారు అంటే ఉమ్మడి జిల్లాలోనే ఆయన పేరు తెలుసు. ఆయన కూడా కోటీశ్వరుల నుంచి పేదవారి వరకు కూడా వైద్యం అందించేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్. మరి అలాంటి ఎంతోమంది డాక్టర్స్ అండతో, పెద్దల ఆశీస్సులతో మా డాక్టర్ రాగిణి గౌడ్ గారు ఇంకా మున్ముందు రోజుల్లో ఇంకా ఎన్నో సెంటర్లు పెట్టాలని, గొప్ప పేరు తెచ్చుకోవాలని, ఈ ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో ఇంకా అనేక విజయాలు సాధిస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, నేను మీ డాక్టర్ రాగిణి. ఇప్పుడు గచ్చిబౌలిలో జాతా ఫర్టిలిటీ సెంటర్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఇంపార్టెంట్గా ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్, ఒక పిల్లలు లేని కపుల్ చాలా టెన్షన్ పడతారు, ఎక్కడికి వెళ్ళాలి అంటే సరైన అడ్వైజ్, దానికోసమైనా ఒక్కసారి కౌన్సిలింగ్ కోసం మన జాతాకి రావచ్చు. సో ఇక్కడ సర్వీసెస్ ఏమేమి పడుతున్నాయి అంటే, స్కానింగ్, గుడ్ స్కానింగ్ అంటే మనకి 3D స్కానింగ్లో గర్భసంచిలో పొర ఏమన్నా ఉందా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ రకంగా ఇంకా ఎగ్ సైజ్ ఎట్లా పెరుగుతుందో అన్నీ బెస్ట్గా మన 3D స్కాన్లో ఏర్పడుతుంది. సో ఆ సర్వీసెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇన్ హౌస్ IUI ఏమన్నా కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి, లేదంటే సర్వైకల్ ఇష్యూస్ అనేసి అంటారు, దాంట్లో కూడా మనకి IUI చేసుకుంటే కొంచెం సక్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి మన జాతాలో కూడా సర్వీసెస్ చేస్తున్నాం. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినట్లయితే IVF విత్ ICSI, PGT, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఈ సర్వీసెస్ కూడా మన జాతా ఫర్టిలిటీలో చేయడం జరుగుతుంది. సో IVF ఎవరెవరికి అవసరం, మేడం ఫస్ట్ IUI చేయాలా, తర్వాత డైరెక్ట్ IVFకి వెళ్ళొచ్చా అనేది కూడా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. ఏ రకంగా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడంలో మనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనేది కూడా మనం అడ్వైస్ చేస్తాం. సో IVFలో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఎగ్స్ అన్నీ తీసుకొని ఎగ్ ఇంకా స్పర్మ్ కలిపి 5 days వరకు పెంచి 5 days ఉన్న బేబీస్ మనము ఫ్రీజింగ్ చేసుకొని, లేదంటే కావాల్సినప్పుడు ఫ్రెష్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకొని సక్సెస్ ఎక్కువ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. సో PGT అనే ప్రాసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. PGT ఎవరెవరికి అవసరం అంటే, నార్మల్గా ప్రీవియస్ అబార్షన్స్ అయిన వాళ్ళకి, లేదంటే మేనరికం సంబంధంలో అబార్షన్స్ అయిన వాళ్ళకి, పిల్లలు కొంచెం లేట్గా అవుతున్నారు, దానివల్ల మనము బేబీ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఏం ప్రాబ్లం ఉందో అని మనం ఫస్ట్ కనుక్కొని, ఆ ప్రాబ్లం బేబీలో ఉందా లేదా అని తెలుసుకొని, లేని బేబీస్ అంటే నార్మల్ ఉన్న బేబీస్, ఏ ప్రాబ్లం లేని ఉన్న బేబీస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ అన్నీ మనకి జాతాలో అవైలబుల్ ఉన్నాయి. సో జాతా లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ORR నుంచి ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెడ్ ఆఫీస్ నుంచి దగ్గరలో ఉంది.
సో కింద స్క్రోల్ అయిన నంబర్ దగ్గర కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనం క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.